SR9 న్యూస్ కి స్వాగతం. సాధారణ మహిళను అత్యంత హేళనగా దూషించి ఆమె ఆత్మహత్యకు కారకుడైన ఉన్మాది సజ్జా అజయ్ ను కఠినంగా శిక్షించాలి. మద్దినేని ప్రభాకర్ చౌదరి గీతాంజలి మృతికి నిరసనగా ఆమె ఆత్మకు కారకుడైన సజ్జా అజయ్ దిష్టిబొమ్మను దహనం చేసి గాంధీ సెంటర్లో ఆందోళన నిర్వహించిన నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా శ్రేణులు నిత్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై దుర్మార్గమైన ప్రచారాలు చేస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు లోకేష్ల కన్ను సన్నల్లోనే ఐటీడీపీ అనే ఉన్మాద సంస్థ పనిచేస్తుంది. గొల్లపల్లి జమలయ్య సభ్య సమాజం అసహించుకునేలా ప్రభుత్వం నుండి మేలు పొందుతున్న లబ్ధిదారులపై కూడా ఐటీడీపీ పేరుతో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అత్యంత వికృతంగా ఉన్మాద చర్యలకు పాల్పడుతూ వ్యక్తిగత హేళనలు చేస్తున్నారు. వేల్పుల జైహింద్ నందిగామ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి తంగిరాల సౌమ్య ప్రధాన అనుచరుడు సజ్జా అజయ్ సాటి మహిళపై ప్రభుత్వ లబ్ధిదారులపై ఇటువంటి వ్యక్తిగత దూషణలకు పాల్పడుతుంటే కనీసం ఆమె స్పందించకపోవడం దుర్మార్గం. మండూరి గోపీచంద్ కేవలం ఇళ్ల పట్టా వచ్చిందని ఆనందం పంచుకోవడమే గీతాంజలి చేసిన తప్ప, తనకు మంచి జరిగిందని చెప్పుకున్న గీతాంజలి అనే మహిళపై టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో అత్యంత హీనంగా దూషణలకు దిగారు. వేల్పుల శ్రీకాంత్ అక్క చెల్లెమ్మలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇవ్వటమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్ప, తన పాలనలో మహిళలకు సెంటు స్థలం కూడా ఇవ్వని దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. నేడు జగనన్న పాలనలో ఇళ్ల పట్టా అందుకున్న మహిళలను దూషించడం న్యాయమా? సజ్జా అజయ్ అనే దుర్మార్గుడికి అతనిని ప్రోత్సహిస్తున్న చంద్రబాబు లోకేష్ సౌమ్యులకు కూడా మహిళలు బుద్ధి చెప్తారని, ఇటువంటి అమాయక మహిళలను బలి తీసుకుంటున్న తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లాయని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు, నందిగామ మహిళలు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ మరియు సోషల్ మీడియా సైనికులు ఈరోజు మా కుటుంబ సభ్యురాలైనటువంటి గీతాంజలి గారికి అన్యాయం జరగటం, మా నియోజకవర్గం నందిగామ నియోజకవర్గంలో సజ్జా అజయ్ అనే దుర్మార్గుడు వల్ల ఒక ప్రాణాన్ని ఈరోజు బలికోరడం జరిగింది. దీని వెనక ప్రధాన అనుచరుడు నారా లోకేష్ గారు మరియు సజ్జా అజయ్ను కూడా శిక్షించాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని రానున్న రోజుల్లో కూడా ఇలాంటి మళ్ళీ జరగకుండా, ఎవరికి అన్యాయం కూడా జరగకుండా ప్రతి దాన్ని మనం ఖండిస్తూ ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క పథకాలని, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు రాష్ట్రంలో ఒక పెత్తందారీ వ్యవస్థ చెందినటువంటి నారా లోకేష్ ప్రధాన అనుచరుడు సజ్జా అజయ్ దాష్టికానికి మరి నిన్న తెనాలిలో మన గీతాంజలి అనే అమ్మాయి అతని యొక్క ట్రోలింగ్ వల్ల మరణించడం చాలా దురదృష్టకరం. మరి సజ్జా అజయ్ ఇప్పటి నుంచో కాదు ఎప్పటి నుంచో కూడా ఈ రకంగా మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ఇవన్నీ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు అది తారాస్థాయికి చేరిపోయి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మంచి చేస్తుందని ప్రజలకు తెలియజేయడానికి కూడా వాళ్ళు సహించలేక ఇటువంటి వాళ్ళు బయటికి రాకూడదు, ఇటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ మంచి విషయం కూడా బయటికి రాకూడదు, ఎక్కడ వాళ్ళు అక్కడనే ఆగిపోవాలి, వాళ్ళ గుర్తులను అక్కడనే ఆపేయాలి అనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఈరోజు చర్యలకు పాల్పడుతున్నారు. మరి ఈ యొక్క సజ్జా అజయ్ని వెంటనే అరెస్ట్ చేసి తనకి కఠినమైన చర్యలు తీసుకొని ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ ఈ యొక్క నందిగామ మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య గారిని నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నాను. మరి కొన్నాళ్ళ క్రితం ఇదే నందిగామ నియోజకవర్గంలో సూర్యాపత్రిక రిపోర్టర్ అతను చేయనటువంటి దాన్ని కూడా అతను చేశాడని ఫేక్ని పట్టుకొని అతని ఇంటికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితను తీసుకొని మీరు అతని ఇంటికి చెప్పులు తీసుకొని అతని ఇంటి మీద దాడికి వెళ్ళారు. మరి ఈరోజు ఎందుకని మీరు ఇంట్లోంచి బయటికి రాలేదు? అతను మీ పార్టీ వ్యక్తనా? మీ ప్రధాన అనుచరుడే కదా. అంటే మీ పార్టీలో మీరు మాత్రమే ఆడవాళ్ళ, మిగతా వాళ్ళు కాదా? వారికో న్యాయం మీకో న్యాయమా? మీరన్ని ప్రజలన్నీ గమనిస్తున్నారు. అతి త్వరలోనే మీకు తగిన గుణపాఠం నేర్పుతారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.